30-40 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోనటువంటి నియోజకవర్గం మంగళగిరి. అలాంటి మంగళగిరి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1200 కోట్ల రూపాయలని అనౌన్స్ చేయడం జరిగింది అభివృద్ధి పనుల నిమిత్తం. కరోనా రావటం, కరోనా వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం పోయిన తర్వాత తిరిగి అభివృద్ధి పనుల నిమిత్తము ఆ నిధుల కేటాయింపుల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళటం, 1200 కోట్ల రూపాయలని 500 కోట్లకి తగ్గిస్తూ, 500 కోట్లని 350 కోట్లకు తగ్గిస్తూ, 350 కోట్లని 125 కోట్లకి ఫైనల్గా తగ్గిస్తూ, ఈ తగ్గింపులు 1200 కోట్ల నుంచి 125 కోట్లు వచ్చే వరకు సుమారు 2.5 సంవత్సరాల కాలం పట్టడము. దాని తర్వాత ఆ 125 కోట్ల రూపాయలకి జీవో ఇవ్వటము, ఆ జీవోని మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వటం అనేది జరిగింది. ఆ టైంకి మేము వర్కులు స్టార్ట్ చేసుకోవటం, కాంట్రాక్టర్లకి బిల్లులు అనేది ఆ 125 కోట్ల రూపాయల్లో పైసా నిధులు కూడా రాకపోవటం అనేది చాలా ఇబ్బందిగా తయారైంది.